కాంగ్రెస్ పార్టీ రంగంలోకి దిగింది. 5 గ్యారంటీలను ఇప్పుడు ప్రజల ముందు ఉంచబోతోంది. ఇప్పటికే తెలంగాణలో 6 గ్యారంటీల పేరుతో ప్రజల్లోకి వెళ్ళింది, అధికారంలోకి వచ్చేసింది. ఇప్పుడు 6 గ్యారంటీలను కూడా త్వరలో వాళ్ళు ఇచ్చిన హామీలను నెరవేర్చబోతున్నారు. అయితే ఆంధ్రప్రదేశ్లో కూడా పూర్వ వైభవం కోసం పాకులాడుతున్న కాంగ్రెస్ పార్టీ, అది కూడా షర్మిల గారి రూపంలో కాంగ్రెస్ పార్టీకి మళ్ళీ ఏ స్థాయి ఆదరణ పెరుగుతుంది అనేది అందరూ ఆసక్తిగా ఎదురు చూస్తున్న వేళ తాజాగా అంటే ఇటీవల అనంతపురం సభలో ఖర్గే వచ్చిన నేపథ్యంలో, కాంగ్రెస్ ఏఐసిసి ప్రెసిడెంట్ ఖర్గే వచ్చిన నేపథ్యంలో ప్రధానంగా 5 గ్యారంటీలను ప్రకటించి 1 గ్యారంటీని అయితే విడుదల చేశారు. ఇందులో భాగంగా ఇందిరమ్మ అభయ గ్యారంటీ పథకం. ఈ పథకాన్ని అధికారంలోకి వస్తే కాంగ్రెస్ పార్టీ ఇమ్మీడియట్గా దాన్ని నెరవేరుస్తుందనేది. ఈ అభయ ఇందిరమ్మ పథకం ఏంటి అంటే, ప్రతి పేద కుటుంబానికి నెలకి 5,000 రూపాయల చొప్పున కాంగ్రెస్ ప్రభుత్వం అందిస్తుంది అనేది. ఒక రకంగా మిగిలిన అంటే ప్రధాన ప్రతిపక్షమైన ఆంధ్రప్రదేశ్లో ప్రధాన ప్రతిపక్షమైన టీడీపీతో పోలిస్తే వీళ్ళు మంచి కసరత్తు చేశారని చెప్పాలి. ఎందుకంటే వాళ్ళు ఇంకా ఇంట్లో ఒక్కొక్క ఆడపిల్లకి 1,500 ఇచ్చేస్తాం 18 ఏళ్ళు దాటిన వాళ్ళకి అన్నారు. అది ఎంతవరకు సాధ్యమవుతుందో తెలియదు. కానీ వీళ్ళు చెప్పింది ప్రతి పేద కుటుంబానికి 5,000. అంటే ఇప్పుడు పింఛన్ రూపంలో ఇంట్లో వస్తున్నది 3,000 రూపాయలు ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు ఇచ్చేది. అది పెరిగితే ఎంత వస్తుంది అని ఏంటనే సెకండరీ. కాకపోతే వీళ్ళు చెబుతున్నది పేద కుటుంబానికి 5,000 అనేది. ఒక రకంగా అంటే వినడానికి బాగానే ఉంది. పేద కుటుంబం అంటే వైట్ రేషన్ కార్డు ఉన్న వాళ్ళందరూ పేద కుటుంబాలే కదా. ఒక రకంగా ఆ కుటుంబానికి 5,000 వచ్చేస్తుంది ఎలా ఉన్నా ఏదనుకున్నా. కాస్తంత ఆలోచింపదగ్గదే ఒక రకంగా. కాకపోతే ఇది వర్కౌట్ అవుద్దా లేదా అంటే అది ఆ ప్రకటన చేసింది కాంగ్రెస్ పార్టీ కాబట్టి ప్రజలు మళ్ళీ ఆ పార్టీకి పట్టం కడతారా, అధికారంలోకి రావడం సాధ్యమా అసాధ్యమా, చాలా లెక్కలు దాని మీద, క్యాలిక్యులేషన్స్ ఈక్వేషన్స్ దాని మీద ఆధారపడి ఉంటుంది. ఏది ఏమైనా కాంగ్రెస్ పార్టీ కూడా తన గ్యారంటీలు తాను చెప్తూ ముందుకు వెళ్తుంది. ఆంధ్రప్రదేశ్లో అధికారంలోకి రావడానికి ప్రయత్నం అయితే చేస్తోంది.